హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చరిత్ర వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాం. జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ లాస్ట్ టైం వినాయక చవితి అప్పుడు వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. లాస్ట్ టైం అమ్మ చెల్లి వాళ్ళు కూడా మాతో వచ్చారు, బట్ ఈసారి కుదరలేదు. మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి కుదరలేదు. ఈరోజు సండే అయినా ట్రాఫిక్ బాగుంది. మేము 12:40 స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు దగ్గర 2 అవుతుంది టైము. మేము ఈ టెంపుల్కి వెళ్ళి ఆల్మోస్ట్ దగ్గర 6 months అవుతుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా. నాకైతే అమ్మవారి దర్శనం ఎప్పుడు చేసుకుంటా అని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయ్యి ఫ్రీగా ఉంది రోడ్డు. ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కాయిన్స్ కంపల్సరీ తెచ్చుకుంటారు. ఎందుకో తెలుసా? అది తెలియాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. లాస్ట్ టైం వినాయక చవితి రోజు వెళ్ళినప్పుడు ఎక్కువ మంది లేరు. 2 hours మాకు జర్నీ దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. పైగా ఈరోజు సండే. సికింద్రాబాద్ వచ్చాక ఇస్కాన్ టెంపుల్ కనిపించింది. దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్ళాము, బట్ మాకు కుదరలేదు. 12:30కే టెంపుల్ క్లోజ్ అవుతుందంట. ఈ టెంపుల్కి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందంట, బట్ ఈ టెంపుల్ చాలా బాగుంది బయట నుంచి చూస్తే. ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం టెంపుల్కి. దగ్గర 2 hours పట్టింది టెంపుల్కి రావడానికి ట్రాఫిక్ వల్ల. గుడి లోపల అడుగు పెడుతుంటేనే అంత పాజిటివ్ వైబ్స్, చాలా ప్రశాంతంగా ఉంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత పబ్లిక్ లేరు. మా కార్ పార్కింగ్ లోపలే దొరికింది, బట్ ఈసారి లోపల దొరకలేదు. చాలా రష్. ఫెస్టివల్స్ కంటే సండేస్ బాగా వస్తారు పబ్లిక్ ఇక్కడికి. ఎవ్రీ సండే ఇలానే ఉంటుంది, ఫుల్ రష్గా. ఈ టెంపుల్కి వస్తే ఇంట్లో మన ప్రాబ్లమ్ చాలా వరకు క్లియర్ అవుతాయని మా ఫ్రెండ్ చెప్పింది. తనకు అలానే అయ్యాయంట, అందుకే తను రెగ్యులర్గా వస్తూ ఉంటుంది ఈ టెంపుల్కి. ఫైనల్లీ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 2 times అలా చేసుకున్నాం దర్శనం అయినాక అలా ప్రశాంతంగా కూర్చొని మా వాళ్ళు ఇక్కడ కాయిన్స్ నిలబెడుతున్నారు. మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ కాయిన్ నుంచోబెడతారు. ఆ కాయిన్ నుంచుంటే ఆ కోరిక తీరిద్దని నమ్మకం. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది. నేనైతే ట్రై చేయలేదండి కాయిన్ నుంచోపోతే ఫీల్ అవ్వాలని. టెంపుల్ వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. అమ్మవారిని అయితే నేను ఫోటో తీయలేదండి. కాయిన్స్ అయితే అలా వరుసగా నుంచోబెట్టారండి. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ మా వారు వాళ్ళ చెల్లిని అడుగుతుండు, కాయిన్స్ మన ఇద్దరం మార్చుకుందామా అమ్మ. అలా ఎందుకన్నా అని ఆ పిల్ల నవ్వుతుంది. ఎట్టకేలకు ఒక 20 minutes అలా ట్రై చేసి కాయిన్స్ అయితే నిలబెట్టారు. అమ్మవారి దర్శనం అయినాక మనం రైట్ సైడ్ వెళ్తే నాగదేవత అమ్మవార్లు అంటే లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారు. వాళ్ళ దర్శనం అయినాక రావి చెట్టు దర్శనం కూడా చేసుకున్నాము. దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని అలా కూర్చొని తిన్నాము. అప్పటికే అందరికీ ఆకలి అవుతుంది. మార్నింగ్ హడావిడిగా ఎవరూ సరిగ్గా తినలేదు. సో పులిహోర టేస్ట్ మాకు చాలా బాగా నచ్చింది. ప్రసాదం తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వ్యూ బాగుందని కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడ లోపల వాటర్ ఉంది. టెంపుల్ బయటికి అయితే వెళ్తున్నాం. అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా అలా వెళ్తున్నాం. అనుకున్నవన్నీ జరిగి మళ్ళీ రావాలమ్మ నీ దగ్గరికి అని మనసులో కోరుకుంటూ వెళ్తున్నాం. టెంపుల్ అయితే మధ్యాహ్నం ఒక 1 hour అయితే క్లోజ్ చేస్తారంట. ఈ ప్లేస్ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మనకి చెప్పుల స్టాండ్ కూడా పక్కకే ఉంటుంది. మనం బండ్లకి పూజ చేయించుకోవాలంటే ఇక్కడే చేస్తారు. అండ్ కొబ్బరికాయ కొట్టేది కూడా అక్కడే. రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి ట్రాఫిక్ జామ్ అయింది. మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.